హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మొక్కల కోసం కొబ్బరి బెల్లం ఫర్టిలైజర్. నిజంగా ఈ ఒక్క ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి, ఎంతటి మంచి పువ్వులు కానీ కూరగాయలు కానీ ఏదైనా సరే అద్భుతంగా వస్తాయి. దీన్ని ఎలా చేయాలనేది చూపిస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇది మనం ఇంట్లో దేవుడి దగ్గర కుట్టిన కొబ్బరికాయ కానీ లేకపోతే ఏదైనా వాడకుండా పక్కన పడేస్తాం కదా, అలాంటివి కూడా కొంచెం ఖరాబ్ అయిపోయినవి కూడా వాడుకోవచ్చు. వాటిని ఆ కొబ్బరి ముక్క నేను ఈ కార్తీక మాసం కాబట్టి కొబ్బరి దీపం పెట్టాను. దానికి వాడింది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వీటిని మిక్సీ చేసుకోవాలి. కొంచెం మెత్తగానే చేసుకోవాలి, మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇందులోనే బెల్లం, ఇవి చూడండి, ఇందులో బెల్లం వేసాను, కరిగిపోయింది. ఈ బెల్లం అయితే ఇందులో వేసాను. ఒక బెల్లం ముక్క కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను, మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాను. ఇందులో బెల్లం ఉంది కదా, కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఇందులో వేసేసి ఇంకా మిక్సీ పెట్టుకోవాలి. ఇది లాంగ్ బ్యాగ్ కూడా చేశాను. ఈ ఫర్టిలైజర్ అయితే ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి, అంతే ఈ మిక్సీ అంతా కడిగేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఎక్కడ కూడా వేస్ట్ చేయకూడదు. ఇది మీకు మందారే కానీ గులాబీ కానీ చామంతి కానీ ఏ పూల మొక్కలైనా సరే, బంతి పువ్వులు కానీ బీరకాయ కానీ సోరకాయ కానీ చిక్కుడుకాయ కానీ ఏ మొక్కకైనా ఇవ్వచ్చు. నేను గార్డెన్లో అన్ని మొక్కలకు చేసుకున్నాను. ఇదైతే నిజంగా చాలా చాలా ఈ క్వాంటిటీ ఒక పెద్ద బకెటెడ్ ఉంటుంది కదా, ఆ బకెటెడ్ వాటర్లో కలిపివ్వచ్చు. మన ఇష్టం. అసలు రేషన్ అనేది ఇది ఆర్గానిక్ కాబట్టి కొంచెం వాటర్ తక్కువ కలిపించినా మనకు మొక్కలకి ఏం కాదు, ఎక్కువ కలిపించినా ఏం కాదు, ఇంకెక్కువ పోషకాలు అందుతాయి. ఇలా అయితే మొత్తం ఈ బకెట్లో కలిపేసుకుని, అంటే 2-3 టైమ్స్ కలుపుతాను ఇందులో, ఒకేసారి కాకుండా. ఇంకొక బకెట్లో బనానా వాటర్ ఉన్నాయని చెప్పేసి అందులో కలపట్లేదు. ఇప్పుడు ఇక్కడ నాకు చూడండి, సొరకాయ ఆల్రెడీ క్రాప్ దశలో ఉంది. సొరకాయ ఆల్రెడీ 2-3 ఫాల్నేట్ చేసి పెట్టాను. ఇవి ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా పోషకాలు ఇచ్చుకోవాలి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ చూడండి, ఈ 2 ఫాల్నేట్ చేశాను నిన్ననే. వీటన్నిటికీ మరి సరైన పోషకాలు ఇచ్చినప్పుడే మనకు క్రాప్ అనేది చక్కగా వస్తుంది. ఇక్కడ చూడండి, మందారం మొగ్గలు ఎన్ని వచ్చినాయో, రెడ్ కలర్ మందారం. ఈ మధ్య రీసెంట్గా చాలా ఇచ్చాను కదా, అప్పటి నుంచి బాగా వస్తున్నాయి మందార పువ్వులు. చూడండి, 3-4 మొగ్గలు అయితే రేపు వేయడానికి ఉన్నాయి. ఇంకా చిన్న చిన్నవి చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి కూడా ఇచ్చాను, ఎందుకంటే మనకు అన్ని మొక్కలకి ఇస్తున్నాను. ఇప్పుడు అవసరం, చాలా వాటికి అవసరం. ఇప్పుడు చిక్కుడు ఉంది, ఇప్పుడు చిక్కుడుకి ఇస్తున్నాను. చిక్కుడు చూడండి, మన నల్ల పెయిన్ అయితే అంతా పోయింది. మీరు ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూడొచ్చు, కొంచెం కూడా నల్ల పెయిన్ లేదు మొత్తం. దీనికి కూడా ఇప్పుడు నేను ఇది చూడండి, కాయలు ఎట్లా వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది రాలకుండా ప్రతిదీగా కాయగా మారాలంటే మనం ఖచ్చితంగా పోషకాలు అనేది ఇవ్వాలి. అందుకని చెప్పేసి నేను చిక్కుడు కూడా ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, 2-3 కాయలు కూడా వచ్చినాయి. ఇంకా చిక్కుడుగా అయితే నేను అస్సలు కొనను ఫ్రెండ్స్. 2 మొక్కలు ఉన్నాయి, చక్కగా మొత్తం వచ్చేస్తాయి, ఉగాది వరకు వస్తాయి. ఇక్కడ చామంతులు కూడా ఇస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ చూడండి చామంతులు ఎంత మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో. ఈ కార్తీక మాసంలో రోజు ఎర్లీ మార్నింగ్ అసలు చామంతులు కూడా కోస్తున్నాను, ఎప్పుడు చూపించట్లేదు. ఇక్కడ చూడండి బెండకాయలు, ఇది ఆల్రెడీ చాలా క్రాఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోషకాలు ఇస్తుంటే కింద నుంచి స్టెమ్స్ వచ్చేసి మళ్ళీ కాయలు అనేది కాస్తున్నాయి. ఇది ఆల్రెడీ ఎప్పుడో జూన్లో పెట్టిన మొక్కలు ఇప్పటిదాకా కాస్తూనే ఉన్నాయి. అంటే వీటి క్రాఫ్ అయిపోయింది, మళ్ళీ మనం పోషకాలు ఇవ్వడం వల్ల మళ్ళీ కాయలు అనేది వస్తున్నాయి. మళ్ళీ సీడ్స్ వదిలేసాను కదా, మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడు పెట్టాలి. బెండ మొక్కలు ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి టమాటా మొక్క కూడా ఇచ్చింది, ఎందుకంటే ఇది కూడా చూడండి పిందెలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మంచిగా గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా ఇవ్వాలి. పూల మొక్కలు కానీ ఏవైనా సరే. ఇక్కడ బంతి మొక్కలు ఇవన్నీ కూడా ఇస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి చూడండి, పచ్చిమిర్చి నాకు పర్ఫెక్ట్గా కావాలి కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ కాయాలి కాబట్టి దానికి కూడా ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫాల్నేట్ చేసిన బీరకాయలు ఉన్నాయి. ఇవి కూడా మంచి సైజులో రావాలంటే ఇంకా బీర మొక్కకు కూడా ఇవ్వాల్సిందే. అందుకని చెప్పేసి గార్డెన్లో అన్ని మొక్కలకు ఇవ్వడం అయితే జరిగింది. మంచిగా క్రాప్ అనేది స్టార్ట్ అయింది. అలాగే ఫ్లవరింగ్ కూడా చాలా బాగా స్టార్ట్ అయింది. అదే బకెట్లో 3-4 టైమ్స్ మళ్ళీ డైల్యూట్ చేసి అన్ని మొక్కలకైతే ఇస్తున్నాను. ఇక్కడ గులాబీ దేవగన్నేరు మొక్క పైన ఉన్నాయి కదా పువ్వులు, ఇక్కడ గులాబీ చూడండి, గులాబీ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే గులాబీ పువ్వులు కూడా మన గార్డెన్లో ఎప్పటికీ చాలా పూస్తాయి, ఎందుకంటే మనం ఇస్తున్న పోషకాల వల్ల. ఈరోజు చూడండి 2-3, అంటే ఆల్రెడీ నేను ఎర్లీ మార్నింగే కోసాను, ఇవి చూడలేదు అనుకుంటా వదిలేసా.
ఇలా అన్ని మొక్కలకి ఇక్కడ నేను పింక్ గులాబీ కట్ చేశాను చూడండి, చిగుర్లు వస్తున్నాయి. తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ ఎప్పుడైనా పింక్ గులాబీ కట్ చేస్తేనే పూస్తుంది చిగుర్లతోని. అది మళ్ళీ పూసినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. మన ఇప్పుడు ఒక వీడియో అయితే వస్తుంది చామంతుల మొక్కలు, మాకు తెలిసిన వాళ్ళ గార్డెన్ అన్నమాట అది. ఎన్ని ఉన్నాయంటే చామంతి వెరైటీసు, ఎలా నాటుకున్నారు, అసలు ఒక తోటలాగా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, అసలు ఎంత బాగుంటుందో ఒక్కసారి చూడండి. మీకు నెక్స్ట్ అదే వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ గార్డెన్ అంతా అసలు చాలా బాగుంది. నెంబర్ ఆఫ్ వెరైటీస్ గులాబీ అది చామంతులు, చాలా రకాలైతే ఉన్నాయి చామంతులు. ఎంత చక్కగా పెట్టారంటే ఒక్కొక్కటి అసలు నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఈ చామంతులు నేను కూడా కలెక్ట్ చేస్తున్నాను. ఒకసారి ఆ గార్డెన్ అయితే విజిట్ చేయండి, చూడండి మీరు ఇక్కడ రండి. ఇవన్నీ కూడా జూన్ జూలైలో నాటినటువంటి చామంతి మొక్కలు అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మొగ్గలు విచ్చుకుంటున్నాయి. అంటే స్లోగా మనకి చలికాలం వచ్చేసింది కాబట్టి చక్కగా అన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయి. అయితే ఈ రకంగా మనం నాటుకున్నటువంటి చామంతిలు చూడండి ఎంత చక్కగా. వీటిని ప్రూనింగ్ చేస్తున్నప్పుడల్లా ఇలా కట్టింగ్స్ పెడుతూ పోయాము. మళ్ళీ ఇవి కూడా చక్కగా వేర్లు వచ్చేసాయి. ఎంతోమందికి డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చేయడం జరిగింది. చూడండి ఇదంతా కూడా చామంతి సెషన్. అయితే ఇక్కడ వీటి యొక్క కట్టింగ్స్ ఏవైతే ఉన్నాయి కదా, ప్రతిసారి మనం కటింగ్ చేస్తూ ఉంటాం కదా, ఈ కట్టింగ్స్ అన్నిటిని కూడా ఇలా పెట్టడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ చూడండి, ఈ చిన్న కుండీల్లో ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి చూసారా. ఇప్పుడు ఇలా మొగ్గకి వచ్చేసింది మొక్క. అయితే ఇప్పుడు మనం ఎవరికన్నా ఏమైనా మొక్కలు ఇవ్వాలనుకుంటాం కదా, అప్పుడు నేనైతే ఈ విధంగా గ్లాస్లో పెట్టి ఇస్తూ ఉంటానండి. ఇట్లా చిన్న చిన్న మొక్కలు ఇలా చిన్న పాట్స్లో పెట్టుకొని ఎవరైనా కావాలి అన్నప్పుడు వాళ్ళకి ఇందులోకి తీసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బంతి కానీ చామంతి కానీ. చూసారు ఇవన్నీ చిన్న కుండీలో పెట్టినటువంటి చామంతి మొక్కలు. అదేవిధంగా ఇక్కడ కూడా చక్కగా మంచిగా చిన్న చిన్న కుండీల్లో మళ్ళీ ఇలా పెట్టడం జరిగింది. ఇవ్వండి చామంతి యొక్క కలెక్షన్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్